మా భూములు మాకేనని ఆదిలాబాద్ ఆదివాసీ జనం మరల పడుతున్నది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయనే ఆశతో ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం వందల ఎకరాల భూములిస్తే దశాబ్దమైన ఫ్యాక్టరీ నిర్మించలేదు. ఉపాధి లేక ఉన్న భూములు కోల్పోయి రోడ్డున పడ్డ ఆదివాసీలను మరోసారి మోసం చేయడానికి ఫ్యాక్టరీ యాజమాన్యం రెడీ అయింది. పోగొట్టుకున్నది రాబట్టుకోవడంతో పాటు ఇంచు భూమి కూడా ఇచ్చేది లేదని బాధిత రైతులు తెగేసి చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం రామాయి గ్రామం 2017లో ఈ గ్రామం సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు దాదాపు 2-3 గ్రామాల రైతుల నుంచి 107 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం. అప్పటి ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరించడంతో భూముల్ని కోల్పోయిన రైతుల కుటుంబంలో ఒకరికి ఫ్యాక్టరీలో ఉద్యోగం ఉపాధి కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఎకరానికి కేవలం 9.25 లక్షల రేటుకే భూముల్ని కంపెనీకి అమ్ముకున్నారు రైతులు. 7 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నిర్మించలేదు సరిగదా, కనీసం భూమి పూజ కూడా చేయలేదు. జీవో నెంబర్ 40 ప్రకారం 3 ఏళ్లలోనే ఫ్యాక్టరీ నిర్మించాల్సిండగా 7 ఏళ్లైనా ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో ఒక 5 సంవత్సరాల కింద రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ కోసమని 9,25,000 రూపాయలతోటి ఇక్కడ ఇండివిజువల్గా అంటే జనరల్ పట్టా ఏదైతే ఉన్నదో 107 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఏమన్నారంటే సిమెంట్ ఫ్యాక్టరీ 1 సంవత్సరం లోపలనే దీని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత దీని పనితనం అనేది మొదలవుతుంది. అప్పుడు మొదలైన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి యువతకు ఉపాధి కల్పిస్తామని గతంలో మాతో అలాగే రాంపూర్ రైతులతో కూడా ఒక గ్రామ సభ నిర్వహించి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా 6 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు ఎండ్ అయిపోయి 6వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. కానీ అక్కడ ఇంకా అసలు కన్స్ట్రక్షన్ స్టార్టే లేదు. ఆశ చూపెట్టిండ్లు ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? మరి ఇయ్యలే కదా, రాలే కదా, కొన్నోడు రాలే కదా, ఎందుకు వస్తలేడు? రాలే కదా. 5, 6, 7 మస్తు ఎకరాలు అమ్ముకున్నాం. మోసం చేసిండ్రు మామూల్ని. ఇప్పుడేమో ఫ్యాక్టరీ పెట్టమంటున్నారు. ఫ్యాక్టరీ అంటే మేము ఇచ్చినాం, లేకుంటే మేము ఇవ్వకపోవు. అప్పట్లో మార్కెట్ విలువ ప్రకారం ఎకరానికి 15 లక్షల ధర పలుకుతున్న తమ పిల్లల బతుకులు బాగుపడతాయని, కంపెనీలో ఉద్యోగాలు వస్తాయని, సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని ఆశించిన రైతులు తక్కువ ధరకే భూముల్ని ఫ్యాక్టరీకి కట్టబెట్టారు. అరే బాబు, మీకు జాబులు వస్తాయి, ఒక పట్టకొక జాబ్ ఇస్తాం, మీ పిల్లగాళ్ళని చదివించేందుకు ఇలా బడీలు కట్టిస్తామంటే మేము అలా నమ్మినాం. మరి ఒక్కసారి పోయినాం వాళ్ళ దగ్గర. అప్పుడు రామన్న సార్ ఉండే, రామన్న సార్ దగ్గరికి పోతే సార్ మరి ఎట్లా అంటే, రామన్న సార్ ఏమన్నా బట్టే నేను ఉన్నా లేకున్నా మీకు జాబులు ఇవ్వకుంటే నేను అట్టి రోడ్డు మీద కూకుండి ధర్నా చేస్తాడు. అట్లా నమ్మినాం పెద్దవాళ్ళందుకు. ఇది అంతా మమ్మల్ని గరీబ్ పిసోళ్ళని వేసి మోసం చేసిండు. మరి ఉద్యోగం ఇప్పుడు రుణమాపులు పోయినాయి, రైతు బంధు పోతున్నాయి. ఏం పని చేసి భూములు ఇచ్చేసినాం, మాకు ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం ఇచ్చులేలు ఏం లేదు, ఇచ్చిన పైసలు ఖతం అయినాయి, ఇంటికని ఉంటున్నాం. పిల్లల పరిస్థితి కోసం మాట్లాడు మేము అదే అదే దానికోసం మాట్లాడుతున్నాం సార్. పిల్లలకు కాలన్నట్టు మాట్లాడుతున్నాం. భూముల్ని ఉన్న ఫ్యాక్టరీ యాజమాన్యం 7 ఏళ్లుగా ఫ్యాక్టరీ నిర్మించకపోగా ఇప్పుడు మరోసారి రైతుల్ని మోసం చేయడానికి సిద్ధమైంది. మరో 550 ఎకరాల భూమి కావాలని అంటోంది. అది కూడా పాత రేటుకే అమ్మాలని రైతులపై ఒత్తిడి తెస్తోంది. లేదంటే ఫ్యాక్టరీ తెరిచే ప్రసక్తి లేదని తెగేసి చెబుతోంది. ఇటు ఆగ్రహానికి గురైన భూ నిర్వాసితులు గతంలో ఫ్యాక్టరీకి ఇచ్చిన తమ భూముల్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం ఎకరా 30 నుంచి 40 లక్షల ధర పలుకుతోందని, ఆ రేటు కట్టిస్తేనే భూములు ఇస్తామని చెప్తున్నారు రైతులు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఈ భూములలో ఇవాళ ఇరిగేషన్కు సంబంధించిన భూములు, ఇవి సాత్నల ప్రాజెక్టు కింద ఉన్న భూములు, 2 పంటలు తీసేటటువంటి భూములు. కాబట్టి ఈ భూములకు వాళ్ళిచ్చే రేటుకు ఎలాంటి పొంతన లేదు. కాబట్టి మా రైతన్నలందరూ కూడా ఒప్పందం మీద ఏమున్నారంటే, మాకు 30 నుంచి 40 లక్షల వరకు మాకు రావాలన్న ఉద్దేశంతో నిన్న పోయి మేము కలెక్టర్ గారికి చెప్తే, కలెక్టర్ గారు ఏమన్నారంటే అంతకంటే ఎక్కువ రేటు నేను ఇవ్వలేను, ఏమైనా ఉంటే ఇంత మీరు ఏదైతే ఫ్యాక్టరీ యజమాని ఉన్నారో వారితో మీరు డిస్కషన్ చేయండి అని చెప్పారు. దీనిపై ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ సైతం పట్టించుకోలేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలంటూ రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ బాధితులు కోరుతున్నారు. రామాయి గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 20/Aలో కులం తెగకు చెందిన రైతులకు సీలింగ్ యాక్ట్ ద్వారా 1979లో ఒక్కొక్కరికి 5 ఎకరాల భూమి ఇచ్చింది అప్పటి సర్కార్. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రామాయి రైతుల భూములకు డిజిటల్ పట్టాలు కాలేదు. దీంతో రైతు బంధు తదితర సంక్షేమ పథకాలకు దూరమయ్యారు రైతులు. ఆదివాసులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1979లో ఈ భూములకు సంబంధించినటువంటి సీలింగ్ చట్టాన్ని తెచ్చి ఇవాళ భూములు లేనటువంటి రైతులకు ఇక్కడ ఆదివాసులకు
234 ఎకరాల భూమి పంచడం జరిగింది. ఈ భూమిని గత ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి బిర్లా కంపెనీ వారు ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం బిర్లా కంపెనీ నుంచి రేణుక ఫ్యాక్టరీ వారు ఇప్పుడు మొదలుకున్నారు. గతంలో బిర్లా వారే వచ్చేసి ఇక్కడ బోర్లు వేసిండ్రు. ఈ అప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు కూడా మా ఆదివాసీ కులంలకు పట్టలు కానీ ఎలాంటివి కూడా మాకు కేంద్ర రాష్ట్ర ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ వీళ్ళ ఆధారంతో మాకు రావడం లేదు. ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత జనం ముందుకు వచ్చిన ఫ్యాక్టరీ యాజమాన్యం ఏకంగా 500 ఎకరాల విస్తీర్ణంలోని భూములన్నీ తమవే అంటూ నోటీసులు ఇచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఆదిలాబాద్ రూరల్, జైనత్ మండలాలకు చెందిన రామాయి, యాపల్గూడ, యశంత్గూడ, కొత్తగూడ, రాములుగూడ, అడ్డగుట్ట, రాంపూర్ తదితర 8 గ్రామాలకు చెందిన 650 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ లో భూములకు చెందిన హద్దులు కూడా సరిగా చూపకుండా సబ్ డివిజన్ సైతం సరిగా నిర్వహించలేదు. భూసేకరణ విషయంలో సర్వేయర్లతో రెవెన్యూ అధికారులు ఎవరూ రావడం లేదని, ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ సభల్ని నిర్వహించడం లేదని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఈ ఫ్యాక్టరీ నిర్మాణం అవుతుందా లేదా మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే గతంలోనే ఈ మాట చెప్పి రాంపూర్ రైతుల్ని మోసం చేశారు. మళ్ళీ ఇప్పుడున్నటువంటి రైతులు యాపల్గూడ కానీ, మా రామాయి రైతులు కానీ, ఇంకా రాంపూరు, ఇంకా ఏ ఊరు ఉన్నది ఇక్కడ రాములుగూడ, కొత్తగూడ, యశ్వంత్గూడ, ఇక్కడ అందరూ ఈ రైతులను కూడా మోసం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. తాజా నోటిఫికేషన్ తో ఎకరానికి 8 లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చేందుకు సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం సిద్ధంగా ఉందని, 7 ఏళ్ల క్రితమే 9.25 లక్షలు పలికిన ఎకరానికి ఇన్నేళ్ల తర్వాత రేటు ఎలా తగ్గిస్తారని ప్రశ్నిస్తున్నారు బాధిత రైతులు. కలెక్టర్ గారు ఏమన్నారంటే 8 లక్షల కంటే ఎక్కువ ఇయ్యరాదు మాకు. మరి 8 లక్షలకు ఎక్కువ ఇయ్యరాదు అనుకున్నప్పుడు ఈ పంట పొలాల్ని మరి ఇంత మంచి కెనాల్ ఉన్నదాన్ని మేము ఇస్తే భూములు మరి మేము ఎక్కడ కొనుక్కునేది? సన్నకారు చిన్నకారు రైతులలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మొత్తం ఉన్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోన మేము 30 నుంచి 40 లక్షల రూపాయల మార్కెట్ వాల్యూ నడుస్తున్నది. ఆ వాల్యూకు తక్కువ మాత్రం భూమిని ఇచ్చే ప్రసక్తి రైతులకు లేదు. ఆర్డీఓ గారు ఏం చెప్పిందంటే, మీకు భూములు ఇవ్వకుంటే 8,25,000 ఇవ్వకుంటే మీ భూములు మేము గుంజుకుంటాం, లాక్కుంటాం, మిమ్మల్ని పోలీసు వాళ్ళతోని మిమ్మల్ని లాఠీ చార్జ్ చేపిస్తాం అని బెదిరింపులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో గతంలో ఇచ్చిన భూముల్ని సైతం వెనక తీసుకుని సాగు చేసుకుంటామని ఆదివాసీ సమాజం హెచ్చరిస్తోంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో.